విశ్వాసమే ఎందుకు అని గనక ఇన్ని విధాలుగా మనం ప్రశ్నించుకొని మరొక్కసారి విశ్వాసమే ఎందుకు అని గనక అనుకోగలిగితే, విశ్వాసమే ఒకరిని ప్రభావము చెందించగలదు. కాబట్టి విశ్వాసమే ఒకరిని ఉత్తేజింప చేయగలదు. కాబట్టి మనలో ఉన్న విశ్వాసము మన చుట్టూ ఉన్న అనేకులను ప్రభావితం చేయగలదు. బికాస్ అది కనిపించని ప్రయోగమైన విశ్వాసము మాత్రమే కాదు, ఆ విశ్వాసపు క్రియ కూడా దానికి ఉంది. కాబట్టి మరి ఈ విశ్వాసపు క్రియ కనిపించే విశ్వాసపు క్రియగా ఉంది. కాబట్టి దీనిని అనేకులు చూసి ప్రభావం చెందుతారు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ లోకం దృష్టిలో అసాధ్యమైన కార్యం ఒకటి ఉందనుకోండి. దేవుని యందు అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్న, రూఢి అయిన విశ్వాసం కలిగి ఉన్న, దృఢమైన విశ్వాసం కలిగి ఉన్న, బలమైన విశ్వాసం కలిగి ఉన్న, నిజమైన విశ్వాసగా కనుపరచవలసిన విశ్వాసం కలిగి ఉన్న మనము ఇప్పుడు లేదు, నా దేవునితో ఇది సాధ్యమే, యేసయ్యతో నాకు ఇది సాధ్యమే అని మనం లోకానికి ఛాలెంజ్ చేసి అందులో నిలవబడి వారు ఎవరికి కనిపించని విశ్వాసమును విడుదల చేయడం మాత్రమే కాదు, ఆ విశ్వాస సహితమైన జీవితాన్ని కూడా కనుపరిచి ఆ యాక్షన్ పార్ట్ను కూడా మనం అనేకులకు ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక టైంకి ఆ ఫ్రూట్ను మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఫ్రూట్ను పొందుకోవడం ఆ ఫ్రూట్ను మనము ఆనందించడం అన్న దానిని మన చుట్టూ ఉన్న అనేకులు చూస్తారో, వారిలో ఆత్మీయ చలనం కలుగుతుంది, వారిలో ఆత్మీయ ఉత్తేజం కలుగుతుంది, వారు ఆత్మీయంగా ప్రభావం చెందుతారు. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం? ఇది చాలా చాలా ఎక్స్పర్ట్తో కూడినది. ఇది ఒక రకంగా కింద మీద పడి పల్టీ కొట్టి ప్రయత్నించినా ఇది దొరకదే, ఇది జరగదే, ఈ కార్యము అసలు అసాధ్యము కదా, ఇది ఎలా జరిగింది అని వారు ప్రశ్న వేసుకొని పరిశీలించినప్పుడు ఇది అసాధ్యం, కానీ ఈ వ్యక్తికి జరిగింది. ప్రభువుని నమ్ముకున్న ఈ వ్యక్తికి, యేసయ్యను నమ్ముకున్న ఈ వ్యక్తికి, యేసుక్రీస్తు ద్వారా ఇది సాధ్యమని ఎంతో మందితో ఛాలెంజ్ చేసిన ఈ వ్యక్తికి ఇది జరిగింది అంటే ఇది నిజముగా దైవ కార్యముగా కనబడుతుంది. హల్లెలూయా. హి ఈజ్ అ గాడ్. గాడ్ ఇస్ గాడ్. గాడ్ కెన్ అట్రాక్ట్ ఎనీబడి ప్రొవైడెడ్ you should be a vessel to be a usable in his hands. ఆయన దేవుడు, ఆయన మహా గొప్ప దేవుడు, ఆయన ఏది అయినా చేయగలిగిన వాడు. అయితే నీవు ఆయన చేతిలో పాత్రగా ఉండగలిగితే, నీవు ప్రభావము చూపించదగిన పాత్రగా నీవు ఉండగలిగితే, ఆయన నీ ద్వారా ఆయన ప్రభావాన్ని అనేక మందికి కనపరుస్తాడు. అనేక జీవితములను ఆయన త్రిప్పివేయగలడు, మార్చివేయగలడు, రేపి యేసుక్రీస్తునందు వారిని ప్రేమ చేత స్వీకరించగలడు. హల్లెలూయా. మన విశ్వాసమే ఇక్కడ కీలకమైనది. కాబట్టి దీని ద్వారా దేవుడు మనకి ఏం తెలియపరుస్తున్నాడు అంటే, విశ్వాసము ప్రభావాన్ని కనపరుస్తుంది. దాని పేరే fellowship of our faith. Hallelujah. Hallelujah. Fellowship of our faith. That means the communication of our faith should be very, very important in our lives. మనం తింటున్నాం, మనం బాగున్నాం, మనం ఆశీర్వదింపబడ్డాం, మనం క్షేమాన్ని పొందుతూ ఉన్నాం, మనము ఆరోగ్యవంతంగా ఉన్నాం, మనం స్వస్థత చెందాం, మనం దీవెనలు పొందుతూ ఉన్నాం. అయితే ఇతరుల గురించి ఏంటి? ఇదే ఈరోజు మనం ఆలోచించాలి. ఇతరుల గురించి ఏంటి అని నువ్వు బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీ యందే దానిని దేవుడు ఎప్పుడో ఉంచేశాడు, అదే విశ్వాసం. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని నీవు కనుపరచవలసినంతగా నీవు కనుపరుస్తే చాలు, అది చేయవలసిన పని ఎంతో గొప్పగా అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నువ్వు చేయవలసింది ఒకే ఒకటి. యూ నీడ్ టు కమ్యూనికేట్ యువర్ ఫెయిత్. The fellowship of your faith, it is your faith, and the fellowship of your faith shall motivate and inspire and impact the known world around you. నీ చుట్టూన్న వారిని, నీ చుట్టూన్న ప్రపంచాన్ని నీ యొక్క విశ్వాసము మార్చగలదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక.
నీ విశ్వాసము గనక ఇతరులకు కమ్యూనికేట్ అవ్వగలిగితే, అది నీ జీవితంలో జరిగే కార్యాలను బట్టి కావచ్చు, నీ యొక్క విశ్వాస సహితమైన సాక్ష్యమును నీవు అనేకులకు పంచుకోవడం కావచ్చు, నీ విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు యేసుక్రీస్తే సర్వస్వమని, ఆధారమని నీవు పంచుకోవడం కావచ్చు. వీటన్నిటి ద్వారా కమ్యూనికేషన్ ఆఫ్ ఫెయిత్ అన్నది జరుగుతుంది. ఫెలోషిప్ ఆఫ్ యువర్ ఫెయిత్ అన్నది నీ ద్వారా ఈ భూమి పైన ఆయన రాజ్యములో ఏర్పాటు అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అండ్ దిస్ వెరీ కమ్యూనికేషన్ ఆఫ్ యువర్ ఫెయిత్, when it will become effectual, then you can turn the world upside down. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.